నిరుద్యోగుల కోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల కుప్పాలో తెలంగాణ ఉంది, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒకవైపు వాళ్ళేమో ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినాం, గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మంచిగా పరిపాలన కొనసాగుతుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఏం కొనసాగుతుంది? ఏం కొనసాగుతుంది? మేము ఇంప్లిమెంట్ చేసినామంటున్నారు. కేసీఆర్ ఏడు ఇంప్లిమెంట్ చేసినారు? 30,000 ఉద్యోగాలు, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీరు చూడండి. మీ ప్రణాళిక ఏది అంటున్నా? మరి ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి 1వ తారీఖున ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు అంటున్నా? ఫిబ్రవరి 1వ తారీఖు ఇయర్ క్యాలెండర్ ఇవ్వాలా? మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏదో మేనిఫెస్టోలో పెట్టుకుని ఎందుకు అమలు చేయడం లేదు? ఎందుకు పోస్ట్ గ్రూప్ 2లో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, మరి గ్రూప్ 2లో ఇంకా ఏ పోస్ట్ ఎందుకు పోస్తలేరు? 30,000 ఉద్యోగాలు ఇచ్చిన బ్రహ్మాండం బద్దలు కొట్టిందని చెప్తున్నారు. 9,210 ఉద్యోగాలు గురుకులాలు ఉంటే 9,210 ఎందుకు పోస్ట్ నింపలేదు? 3,500 ఎందుకు ఆపారు? గత గవర్నమెంట్ రీలింక్విస్ట్ ఆప్షన్ ఉందని చెప్తున్నారు. గత గవర్నమెంట్ పెట్టింది అంటున్నారు. మరి ఆ గవర్నమెంట్ వస్తే నువ్వు మార్చవయ్యా, నువ్వు వచ్చింది ఎందుకు? నిన్ను కాదనే కదా ఆ గవర్నమెంట్, దొంగ గవర్నమెంటే నిరుద్యోగులు మోసం చేసింది, 14 పేపర్ లీకేజ్ చేసింది, ఉద్యోగాలు ఇవ్వాలని నేను కూర్చోబెట్టినావు. నువ్వు కూడా అలా పాత పాట పాడా, నువ్వెందుకు రీలింక్విస్ట్ గతం చేసిరు? గతం ఎందుకయ్యా? నువ్వేం చేస్తావు చెప్పు ఫస్ట్. మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి అన్ని అంశాలు ఉన్నాయి దగ్గర. ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఉద్యోగాల విషయంలో ఏమున్నాయి? ఇవాళ ఉద్యోగులకు సంబంధించి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్ అమలు చేయాలి. అది వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ దాంట్లోనే ఉన్నది. కానీ అది అమలు చేయాలి ఖచ్చితంగా అంటున్నా. నేనేమంటున్నంటే ఇవాళ జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి. అది ఒట్టుటిగా నామకి వాసి వాళ్ళ బీసీ ఎస్సీ స్టడీ సర్కిల్ లాగా పెడితే దానివల్ల డబ్బులు ఖర్చు అయితే తప్ప పని కాదు. ఒక ఖచ్చితంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి, ఒక డివిజన్ల వారీగా, నాట్ ఓన్లీ జిల్లా కూడా కాదు, డివిజన్ల వారీగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి. వాళ్ళు బెత్తం పట్టుకొని నేర్పియాలి పిల్లలకి. ఇంగ్లీష్ రాదు, నేర్వాలి కంపల్సరీ. ఇవాళ ఒక్కరోజు కనుక ఆబ్సెంట్ అయితే తెల్లారి నీకు ఆబ్సెంట్, నీకు అసలు నేను రాని అని చెప్పాలి. అట్లా బలవంతంగా నిర్బంధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కనుక పెడితే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు. ఎంటెక్ ఉంది, బీటెక్ ఉంది. కానీ ఇవాళ సాఫ్ట్వేర్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో ఒక కంపెనీకి కావాల్సిన ఆ టెక్నికల్ స్కిల్ నీ దగ్గర లేవు. ఆ టెక్నికల్ స్కిల్ నేర్పించాలి. మీ గవర్నమెంట్ శాత కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే వీళ్ళకి నిరుద్యోగం అనే ఎజెండా లేదు, వాళ్ళకాడ విద్యా ఎజెండా లేదు, గవర్నమెంట్ స్కూళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్ యొక్క నాశనం కావడంలో గత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పాపాలు కూడా అన్నిట్లో ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ విద్యనే సర్వనాశనం చేసి పడేసారు. మీరు జియో 46 గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు హామీ ఇస్తారా? ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే జియో 46 రద్దు చేస్తా. రద్దు చేయడం కోసం పోరాటం చేస్తారా? 100% చెప్పండి. ఇప్పుడే నేనేమంటున్నంటే జీవో నెంబర్ 46 బాధితుల పక్షాన వాళ్ళ 1000 మందిని కూర్చోబెట్టుకుని నిరాహార దీక్ష మొదలు పెడతా. ప్రభుత్వం మెడలుంచాల. ఎందుకంటే నీ గెలవగానే నీ సంతకం పెట్టేదైతే, నీ సీఎం స్థాయిలో సంతకం పెట్టేదంటే ఎమ్మడే పరిష్కరించేవాడిని. నేను పోరాటం చేస్తా. 1000 మంది ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాక ప్రభుత్వం కదలదా? మెడల్ వంశ ప్రభుత్వం పైన పోరాటం చేస్తా అని చెప్తున్నా. అమలు చేసి నీ అశోక్ సార్ సంతకం పెట్టేసి అమలు అయితే సంతకం పెట్టేవాని, అమలు నీ సంతకం పెట్టే అధికారం నాకు లేదు కదా. కాబట్టి ప్రతిపక్షంలో నిరుద్యోగులకు ఏమన్యాయం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, మీరు చేయాల్సిన పరిష్కార మార్గం ఏంటి చూపిస్తా. ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి, ప్రతి అంశం పైన అవగాహన ఉంది కాబట్టి కొట్లాడే శక్తి ఉంది అంటున్నా. అందుకే నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా. 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకం చేసి వచ్చే అసెంబ్లీలోగా ఉద్యోగులు నిరుద్యోగులకు వెళ్ళి 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అది నా టార్గెట్. ఎమ్మెల్సీ పార్టీ ఏం పెట్టాను, మేధావులందరూ ఏకం చేస్తాం. మేధావులందరూ ఏకం చేసి మేధావులందరినీ కలిసి పార్టీ పెడతాం. అశోక్ సార్ పార్టీ ఏం పెట్టాడు. నిరుద్యోగులు అనే వ్యవస్థను అందరిని ఏకం చేసి అందరినీ కలిపి ఒక వ్యవస్థలో బలోపేతంగా రాబోతున్నాం. అసెంబ్లీలో మా వాటా ఎంత ఉందో అంత ఉండాలా. నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు ఉండాలి. ఒక్కళ్ళని ఉన్నారు అసెంబ్లీలో. జీవో నెంబర్ 46 అంటే 119 మంది ఎమ్మెల్యేలో కనీసం 5 కన్నా అవగాహన ఉందా? 119 ఎమ్మెల్యేలలో ఒక 5 అని చెప్పని చెప్పు. నేనేమంటా 119 చెప్పనట్లేను. 119 ఎమ్మెల్యేలో 5 కన్నా జీవో నెంబర్ 46 బాధితులు. అసలు ఈ బాధ ఏంద్రా బాబు, ఏంద్రా బాబు నీ ఫోన్లన్నీ రివర్స్ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే. 46 జీవో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమవుతాడు రావాలి అసెంబ్లీకి అంటున్నాను నేను. నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలంటే అర్థమయ్యేటోడు. 40,000 మంది మీ వెనకాల ఉన్నారా, మీకు సపోర్ట్ ఉన్నారా? ఇంకా మరి రాలేదు చూడాలి. 100% ఉన్నారా అనిపిస్తుందా? నాకు ఎక్కడ పోయినా నిన్న నల్గొండలో నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని. ఇంతకుముందు రాజకీయ నాయకుడు అసలే కాదు, సర్పంచ్ కూడా పోటీ చేయాల, రాజకీయ వాసనలు ఎక్కడ కూడా చూడలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఒక సాధారణ క్యాండిడేట్ నిన్న ఎన్జీ కాలేజ్ నుంచి మొదలు పెడితే క్లాక్ టవర్ సెంటర్ వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా దాదాపు నియర్ బై 10,000 మంది నా ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా, నేను ఎవరికి మందు పోయలే, ఎవరికి డబ్బులు ఇవ్వలే,
ఎవరికి ఏం చేయాలి. కానీ నా యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చారు. నేను చదువును దానం చేస్తున్నా, రేపు కూడా దానం చేస్తా. ఇలా నా దగ్గర గ్రూప్ 2, 3 కోర్స్ అనేది ₹1 ఇస్తున్నా. నేనేమంటున్నానంటే రేపు సివిల్స్ అనేది హైదరాబాదులో 1,50,000 ఫీజు ఉంది. సివిల్స్ ప్రిపేర్ కావాలంటే నేను ₹5,000 ఇస్తా కేసు. ఓకే, ₹5,000 సివిల్స్ కోచింగ్ పెడతా. 5,000 కూడా ఎందుకు ఫ్రీగా వచ్చు కదా అంటే మినిమం మెయింటెనెన్స్ కావాలి కదా. ఒకవేళ నిరుద్యోగులందరికీ రాష్ట్రంలో ఉన్న ధనవంతులంతా ఇగో అశోక్ సార్ మంచి పని చేస్తున్నాడు, ఇగో నేను ఒక 5,000 ఇస్తా. ఒక అమెరికాలో ఒక తెలంగాణ బిడ్డ ఉన్నాడు, ఆయనకు 10,000 ఇస్తా. ఇట్లా అవసరమైతే నిధుల సేకరణ జరిపి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి, ఒక ₹10 కోట్ల ట్రస్ట్ను ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం ఆన్లైన్ ఫ్రీగా ఇస్తాం. అది క్వాలిటీతోని, ఏదో నామకే వాసిగా ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఏదో చదువుకోవడానికి కాదు, క్వాలిటీతోని. గంటకు 3,000 నుంచి 5,000 ఇచ్చే ఫ్యాకల్టీ నన్ను పెట్టుకొని గంటకు వాళ్ళ డబ్బులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిటీతో కూడిన విద్యను సెంట్రల్ జాబ్లకి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకి, అలాగే సివిల్స్కి, అలాగే ఎయిర్ ఫోర్స్కి, ఇలాంటి ఎన్నో రకాల ఉద్యోగాల సంబంధించి ఒక డిజైన్ చేయబోతున్నా. వాళ్ళందరినీ ఏకం చేసి, అంటే ఎవడన్నా గ్రామంలో ఉన్నవాడు నాకు చదువు వస్తుంది కానీ చదువుకోవడానికి డబ్బు లేదు అనే వాళ్ళందరికీ వేదిక అశోక్ సార్ రేపు కాబోతున్నాడు. కానీ నాకు బలమైన ఎజెండా ఉంది. అంటే ఏదో ఎమ్మెల్సీ కావాలన్న పదవి ఆకాంక్ష ఏం రాలా, విద్యార్థులను లాక్కపోతున్నారు. మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయకపోతే రాజీనామాకి సిద్ధంగా ఉంటారా? హామీ ఇస్తారా? హామీ నేను పోరాటం చేస్తా, 100% పోరాటం. విద్యార్థుల మధ్య నిరంతర పోరాటమే. ప్రతి ఊరు తిరుగుతా, పల్లె తిరుగుతా. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అనే దానికి ఎందుకు పోటీ చేస్తున్నా అంటే, ఒక అశోక్ సార్గా పోతే ఎవరో అంటే ఒక మంత్రి మన పోతే అపాయింట్మెంట్ లోడ్ పోగని ఇస్తాడా? ఇవ్వడు. కాసేపు 2 గంటలు కూర్చోబెడతాడు. అదొక ఎమ్మెల్సీ ఇచ్చినంటే అపాయింట్మెంట్ ఇస్తాడు కదా. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దర్వాజా కాడ కూర్చుంటా, కింద కూర్చుంటా. రేపు అసెంబ్లీ శాసనమండలిలో కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా. మీ ప్రభుత్వాలు ఏం చేస్తారు, మాకు ఎందుకు న్యాయం చేయడం, కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా. నిరసన రూపాలు నాకు తెలుసు. ఎందుకంటే రాజ్యాంగం చదువుకున్నా, చరిత్ర మొత్తం చదివినా, ఉద్యమ పాఠాలు చెప్పినా, అనువు తెలుసు. సకల జనుల సమ్మెలో 42 రోజుల పాటు జరిగితే 42 రోజుల పాటు ప్రతిరోజు పెన్ను పట్టుకొని అక్షర యుద్ధం చేసిన వాడిని. సకల జనుల సమ్మెలో ఒకరోజు మొత్తం నిరాహార దీక్షలు కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో చేసినట్టు వ్యక్తిని. ఎన్నో పుస్తకాలు చదివిన, అంబేద్కరిజాన్ని చదివిన, లెనినిజాన్ని చదివిన, టోటల్ వ్యవస్థ మావోయిజం ఏంటి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కేంద్రంలో ఏం జరుగుతుంది, ప్రజాస్వామ్యం ఏం నడుస్తుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏంటి, జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటి, మొత్తం అవగాహన కలిగిన వ్యక్తి నేను. కాబట్టి దానికి మార్గ అన్వేషణ చేస్తా. ఒకవేళ నాకు తెలియకపోయినా ప్రొఫెసర్లను పోయి కలుస్తా, మేధావులను పోయి కలుస్తా. టెక్నికల్గా నాకు తెలియదు, టెక్నికల్ వాళ్ళని పిలిపిస్తా. దీని పరిష్కార మార్గం ఏంటి, దీనికి ఏం చేస్తే బాగుపడుతుంది అని ఒక చర్చా వేదికను ఏర్పాటు చేస్తా. మొత్తంగా నా జెండా నిరుద్యోగులు, ఉద్యోగులే. వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే మనం బాగుపడతాం. నీ మానసిక సంఘర్షణ తొలగించడం ఎట్లా? నువ్వు నైరాశ్యంలో ఉండవు, నిరాశ దృక్పథంలో ఉండవు. ఆ నిరాశ కాదురా బాబు, నువ్వు చదువుకున్నోడివి, నీకు అక్షర జ్ఞానం ఉంది, నీ తెలుగు కనుక పదును పెడితే ఎక్కడికైనా పరిగెత్తొచ్చు. సూసైడ్లు మార్గం కాదు, మన తెలుగుకి పని పెడదాం. ఒక 50 మంది ఒక దగ్గర చేద్దాం, ₹50 లక్షల కంపెనీ పెడదాం. మనిషి 50 లక్షలు పెట్టి కంపెనీ పెట్టడం కష్టం, కానీ 50 మంది కలిపితే ఒక కంపెనీ ఏర్పాటు చేయవచ్చు. అట్లా ప్రతి ఊర్లో ప్రజల్ని మొత్తం చైతన్యవంతం చేసి నిరుద్యోగులలో ఉన్నటువంటి ఒక నైరాశ్యవాదాన్ని, ఒక సంఘర్షణ పడుతున్నాం. ప్రతిరోజు సంఘర్షణ. 35 ఏళ్ళు వస్తున్న పెళ్ళి అయితే లేదు, పెళ్లి చేసుకుందామంటే ఆడ వచ్చే 10-15 వేలు జీతం, ఇంటికాడు పోతే ముఖం చూపట్లేని పరిస్థితి. యూనివర్సిటీలలో నాన్ బోర్డర్లుగా ₹5 భోజనం తింటూ కాలం గడుపుతున్నట్టు ఒక దీనావస్థలు ఇవాళ తెలంగాణలో అత్యంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవడు అన్నాడు అంటే నిరుద్యోగి అండి. ఎంత చదువుతున్నారంటే బీటెక్లు అయిపోతున్నాయి, ఎంటెక్లు అయిపోతున్నాయి, పిహెచ్డీలు అయిపోతున్నాయి, డబుల్ పీజీలు అయిపోతున్నాయి, అయినా ఒక నిరుద్యోగి. ఇంత చదివినాక నిరుద్యోగి ఎందుకు ఉండాలా? అంటే నీ చదివిన చదువుకు ₹50,000 జీతం ఎందుకు అందకూడదు? అంటే గౌరవంగా, అంటే ఒక చదువుకున్నవాడు గౌరవంగా బతికేటటువంటి ఒక వ్యవస్థ కావాలా. అది మొత్తంగా అందుకే సమాజంలో నేను తీసుకొచ్చే చైతన్యం, ఏం చేస్తే బాగుపడతాం. ఈ వ్యవస్థలో ఇవాళ ఆంధ్ర వాళ్ళ గుప్పెట్ల హైదరాబాద్ ఉంది, ఇవాళ కూడా ఉంది, ఏ జాబులు మనకు లేవు. కాబట్టి దాన్ని ఎట్లా మార్చాలా అంటే మొత్తంగా ఒక పోరాట రూపమే. అశోక్ సార్ అంటే పోరాట రూపమే, గాంధీ మార్గమే, ఒక అహింసా మార్గంలో అన్నిసార్లు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం. చివరిగా మా ఛానల్ తరపు నుంచి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి మార్పు కావాలి, మీరేం చేస్తారు చెప్పండి. నేనేమంటున్నంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడంటే ఖచ్చితంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఫస్ట్ 4,67,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మొట్టమొదటిసారి ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఆ ఓటు వేసేటప్పుడు ఎవరు సమర్థుడు, నిజంగా మా పట్టభద్రులకు సంబంధించి న్యాయం చేయడానికి ఎవరికి అవగాహన ఉంది,
మాట్లాడే శక్తి ఎవరికి ఉంది? నా బాధ అని చెప్పుకుంటే ఎవరికి అర్థమవుతుంది? ఫస్ట్ చెప్పుకుని అర్థం కావాలిగా. ఫస్ట్ అర్థం చేసుకునే ఓపిక కూడా లేకపోతే ఇంకా సమస్య పరిష్కారం ఎట్టమవుతుంది? కాబట్టి ఎవడు సమర్థుడైతే వాడిని కోటేయండి. నేను అనుకుంటే అశోక్ సార్ ఇస్ ద సమర్థుడు అనుకుంటే, లేదు ఈ అందరిలాక ఈయన కూడా మాట చెప్తుంటే ఏకు. అశోక్ సార్ నిజాయితీపరుడు, నిజాయితీగా నిరుద్యోగుల కోసం కొట్లాడుతాడనే నమ్మకం ఉంటే. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా నీతిగా నిజాయితీగా అమ్ముడు పోకుండా సరి అయినట్టు అభ్యర్థులను ఎన్నుకోమని చెప్తున్నా, సలహా ఇస్తున్నా నేను.